ఎండి చేపల పులుసు. ఎండి చేపల పులుసు తలా తోక కట్ చేసి పడేసి మిగతాది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో 2 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక రోల్లో అయినా కూడా చిన్న రోల్లో అయినా కూడా తెల్లగడ్డ అల్లము వేసి కొంచెం దంచుకొని బాగా దంచేసి దాంట్లోనే కారపొడి, పసుపు పొడి, ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు, ధనియాల పొడి మాత్రం కొంచెం 1/4 స్పూన్ వేసుకొని అందులోనే ఎర్రగడ్డలు వేసేసి కొంచెం బాగా దాంట్లో కొంచెం దంచుకుంటే మెత్తగా లేకపోయినా కూడా కొంచెం పచ్చగా ఒక్కలుగా దంచుకుంటే సరిపోతుంది. దంచుకొని అది పక్కకు తీసుకొని దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసి అవి కూడా కొంచెం అట్లా దంచుకుంటే సరిపోతుంది. చిన్నగా కొంచెం అట్లా దంచితే చాలు, ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు. అది దంచిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లోనే చింతపండు పులుసు, కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత చేపలు పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు వేసుకోవాలా. తర్వాత ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2, ఒట్టిమిరపకాయలు 2 కొంచెం వేగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న చేపలు, దంచి పెట్టుకున్న మసాలా అంతా వేసేసి బాగా కలిపేసి అన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మనకి ఎన్ని నీళ్ళు కావాలన్నా అన్నీ పోసుకొని మూత పెట్టేసి ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాల్లో కూర అయిపోతుంది. రాగి సంగటి, చేపల పులుసు కాంబినేషన్ బాగుంటుంది. ఒక 2 సార్లు అలా కలబెట్టేసి మూత పెట్టుకుంటే సరిపోతుంది. కావాలంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చు, వేయకపోయినా పర్లేదు. చేపల పులుసు, ఎండు చేపల పులుసు రెడీ. రాగి సంగటి, చేపల పులుసు వేడిగా సంగటి ఉంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.